మహిమ కలుగును గాక. దేవుని ప్రజలకు నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే ప్రియ అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటే నీవు దేవుని యొక్క శక్తి నీపైకి దిగి రావాలి, దేవుని యొక్క అభిషేకం నీపైకి దిగి రావాలి, దేవుని యొక్క కృప నీపైకి దిగి రావాలి. గమనించండి ప్రియ అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు యొక్క 12 మంది శిష్యులు ఒక విద్య లేని పాపారులు శాపలు పట్టే జాలరు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకంతో దేవుని యొక్క శక్తితో నింపబడ్డారో వారు నడుస్తుంటేనే దెయ్యాలు గడగడ మునిగిపోయింది. వారు నడుస్తుంటేనే, వారి నీడ పడితేనే రోగులకు స్వస్థ కలిగింది. వారు మాట మాట్లాడితేనే ఆనాడు సమాజం ఉన్న ప్రజలు భయానికి గురయ్యారు. ప్రియ అక్క చెల్లి తమ్ముడా ఈ మాటలు వింటే నీవు యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు కుమారుడై ఉండి కూడా దేవుని యొక్క శక్తి కోసం, అభిషేకం కోసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొందుకోవటానికి ఆయన వేచి ఉన్నాడు. ప్రియ అక్క చెల్లి తమ్ముడా యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి ప్రభావం కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై